మీరు ఈ కలకత్తా ఎదురు చూస్తున్న రాక్షసుడిగో సార్. ఫామ్ లో ఉన్న వాడికి యూనిఫామ్ ఇస్తే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశావు. థ్యాంక్స్ తిరుపతి, థ్యాంక్స్. ముందు ఈ క్రిమినల్ ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాం సార్. వీడు క్రిమినల్ కాదు తిరుపతి. నీకు చెప్పిన కథ కరెక్టే, అందులో ఎమోషను కరెక్టే, కానీ క్యారెక్టర్సే మార్చా. చనిపోయిన బల్దేవ్ కాదురా నా తమ్ముడు, వీడ్రా నా తమ్ముడు. తమ్ముడా? రే, ఎప్పుడైతే నువ్వు మా అన్నకు ఫోన్ చేసావో అప్పుడే అర్థమైపోయిందిరా ఇది మా అన్న స్కెచ్ అని. అందుకే వైలెంట్ గా ఉండాల్సిన నేను సైలెంట్ గా నీ వెంట వచ్చాను. అమ్మా, నీ కొడుకును తీసుకొచ్చాను. ఏం ఎంట్రీ ఇచ్చావన్నా? ఈడితో పాటు మాకు షాక్ ఇచ్చావు కదన్నా. నేనెప్పుడు స్కెచ్ వన్ సైడ్ అయ్యనరా, 2 సైడ్లు వేస్తాను. ఏం బిడ్డలు కన్నావు రాజా? అన్నదమ్ములిద్దరు ఒకటైపోయారు. ఇక కలకత్తా ఖాళీ. బుల్లెట్స్ తీసేశాను, ఇక మీరు గంధించచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇలాంటి లంచగొండిని దుర్మార్గుడిని బ్రతికించి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. జనం పోలీసుని చూసి తిట్టుకోవడం చూశాను, భయపడటం చూశాను, కానీ ఒక పోలీసుని ఇంతలా ద్వేషించటం ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఎవడ్రా ఈ బల్దేవ్ సహాయ్? బల్దేవ్ సహాయ్ గురించి తెలుసుకోవడానికి ముందు ఈ కోల్కతాని క్రైమ్ వరల్డ్ గా మార్చేసిన గంగూలీ బాయ్, వాడి తమ్ముడు కిషోర్ వర్ధన్, పబ్లిక్ దృష్టిలో సొంత తమ్ముళ్ళని కూడా క్షమించిన స్టేట్మెంట్లు ఇస్తూ వెనక నుంచి వాళ్ళు చేసే ప్రతి ఎదవ పనిని సపోర్ట్ చేసే ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గురించి తెలుసుకోవాలి. రేసిపి మా అన్న కింద పని చేస్తూనే మేమందరం కలిసి క్రైమ్ చేస్తున్నామని ఫైల్ రెడీ చేస్తున్నావంట కదరా. మాతోనే గేమ్స్ ఆడతావా? నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఒక పాపులర్ గేమ్ ఆడదామా? కౌన్ బనేగా కరోడ్పతి. నీ పెళ్ళాం హాట్ సీట్ లో ఉంది. గీతాజీ, మీ ముందున్న ప్రశ్న, మాతో పెట్టుకున్నందుకు నీ మొగుడికి ఏ శిక్ష కరెక్ట్? ఆప్షన్ ఏ, నువ్వు నీ మొగుడిని కాల్ చేయడం. ఆప్షన్ బి, మా వాళ్ళు నీ బిడ్డని కాల్ చేయడం. సూపర్ ఆప్షన్స్ భయ్యా. మీరు నన్ను ఇప్పుడు చంపొచ్చు, కానీ ఏదో ఒక రోజు డ్యూటీ కోసం ప్రాణం పెట్టే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ మరొకడు వస్తాడ్రా. కరెక్ట్ మామా, వాడు రావాలంటే నువ్వు పోవాలి కదరా. గీతాజీ, ఇప్పటికీ మీరు చాలా టైం తీసుకున్నారు. ఆప్షన్ బి కో లాక్ కర్ దు క్యా? గీతా, షూట్ మీ. నా వల్ల కాదండి. ఐ సెడ్ షూట్ మీ. నా వల్ల కాదండి. గీతా, కాల్చు కాల్చు. గీతా, షూట్ మీ. వీళ్ళేంట్రా లేని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు? ఒక్కడు కూడా గేమ్ లో రూల్స్ ఫాలో అవ్వట్లే.
మీకు ఫోన్. భయ్యా వెళ్ళిన పని ఏమైంది? సైలెంట్ చేసేసాం. మరా ఏడుపేవర్ది? వాడి కూతురుది. పసిపిల్లలు దేవుళ్ళు అంటోళ్ళురా, ఏడిపించకూడదు. అర్థమైందా? రాజీవ్ కుందన్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు ట్రాక్ రికార్డ్ చూశాను. మీరు ఇప్పటిదాకా 62 మంది కరప్టెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. బ్రిలియంట్. ఆ 62 మంది ఒకెత్తు అయితే నేను చెప్పబోయే వీడు ఒకెత్తు. వీడి పేరు బల్దేవ్ సహాయ్. వీడు సర్వీస్ లో జాయిన్ అయ్యి 7 సంవత్సరాలైంది. ఈ 7 సంవత్సరాల్లో వీడు చేసిన కరప్షన్స్ మొత్తం మోర్ దెన్ 60 crores. వాట్? ఒక ఏసీపీ 60 crores కరప్షన్? అది ఒక అంచనా మాత్రమే, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ 7 years లో 12 times ట్రాన్స్ఫర్ అయ్యాడు. రిమోట్ ఏరియా ట్రాన్స్ఫర్ చేసిన రికార్డ్ స్థాయిలో కరప్షన్ చేస్తున్నాడు. కరప్షన్ వీడికి ప్యాషన్. హీఈస్ వెరీ బ్రిలియంట్. ఇప్పుడు దాకా వీడి మీద 6 సార్లు రేట్స్ జరిగాయి. ఎప్పుడు ఏమీ దొరకలేదు. వీడిని సరైన ఎవిడెన్స్ తో పట్టుకోవాలి. అందుకే మీ ఇద్దరిని వీడికి సబార్డినేట్స్ గా అపాయింట్ చేస్తున్నాడు. వీడు కరప్షన్ ద్వారా సంపాదిస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ దాస్తున్నాడు, ఏ బ్యాంకులో సీక్రెట్ అకౌంట్స్ ఉన్నాయి, అన్ని కనిపెట్టాలి. We should get him punished severely, so that it will be a lesson to the entire police department. Got it? ఎస్ సార్. నిలువెత్తు లంచగుండి ఎలా ఉంటాడా అని ఎదురు చూస్తున్న మాకు ఆగండి ఆగండి, ఏం డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తున్నారు? ఇక్కడ చందాలు కిందాలు ఉండవు. చల్ చల్. అయ్యా పొద్దున్నోడు ఎవడన్నా పోలీసు పైసా అడుగుతాడంట్రా? అడగాడు. బలదేవ్ సహాయం మామయ్య ఎక్కడా? అదేంటి సార్ అక్కడ పెట్టారు? తప్పే ఉందయ్యా. ఈవిడేమో డబ్బులిచ్చే తల్లి, ఆయనేమో డబ్బు మీద ఉండే తాత. ఇద్దరు ఒక చోట ఉండటమే కరెక్ట్. మీరు పూజ మొదలెట్టు. అదే దిష్టి తీసిన నిమ్మకాయ ఫ్రీగా వచ్చింది కదా అని పిండుకు తాగావు. అయ్యా పూజ ముగిసింది, మీరు పేమెంట్ ఇప్పిస్తే మేము బయలుదేరతాం. సారీ, ఈ ఈవెంట్ కి పేమెంట్ లేదు. నువ్వు ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటే మా అల్లుడికి చెప్పి కన్సెషన్ ఇప్పిస్తా. అల్లుడు, పూజ పూర్తయింది, వాస్తు సెట్ అయింది, ఇక నువ్వు ఎంట్రీ ఇవ్వచ్చు. మీ కళ్ళల్లో రెస్పెక్ట్, సెల్యూట్ లో సిన్సారిటీ రెండూ లేవు. మైండ్ లో ఇంకేమైనా ఉందా? వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు సార్. ఇంతకీ నువ్వు ఎవరు? వెంకట్ సార్, ఈ ఏరియా సీఏ అని. నా కళ్ళల్లో ఏం కనపడుతుంది సార్? ఏమీ లేదు. డెడ్ ఐస్. కూలింగ్ గ్లాస్ ని పెట్టుకుని కవర్ చేసుకో. సార్ ప్రెస్ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓసారి వస్తే మీ ఫోటో తీసిన ఫ్రంట్ పేజ్ లో వేస్తారంట. ఫోటోల మీద పబ్లిసిటీ మీద ఫోకస్ చేసుంటే హీరో అయ్యి ఉండగా. బయలుదేరమన్నా. ఏ వెంకట్, ఇలా వారం వారం స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టడం అంత అవ్వదు గానీ ఈసారి నుంచి నువ్వే నేను ఆడుంటే ఆడికొచ్చి సంతకాలు పెట్టించుకో. కొత్తగా వచ్చిన ఏసీపీ గారు, నువ్వు ముందు బయలుదేరి తర్వాత వెంకట్, మాట్లాడుకుందాం. రిమాండ్ లో ఉండాల్సిన రౌడీ నా కొడుకు ఇంతలా కమాండ్ చేస్తున్నాడంటే బానే సెట్ చేసినట్టు ఉన్నావు. అలాంటిది ఏం లేదు సార్. ఏ మావట పడతావేంటి? చూడు ఏసీపీ, ఈడికి నెలకి 25. నువ్వు ఏసీపీ కాబట్టి అన్న నీకు 50 ఇస్తాడు. డబుల్ ఓకేనా? ఎవడు రాడు? గంగోలియా బొంగోలియా చెప్పాడికి ఈ బల్దేవ్ సహాయానికి చందాకో రాలేదని. ఎన్నిసార్లు చెప్పాలరా నాకు సౌండ్ పొల్యూషన్ పడదని? వాడికి తెలీదు, నీకైనా తెలుసా? చెప్పరా ఎక్కడ? 10 ఏళ్ళు ఫ్రెండ్షిప్ చేసిన ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలియదురా? అల్లుడు, కొత్తగా వచ్చిన ఏసీపీ లంచం ఇస్తామన్నందుకే కొట్టాడంట. అన్నయ్య ఫోన్ కొట్టు. మళ్ళీ ఎవరో సిన్సియర్ ఆఫీసర్ ని అపాయింట్ చేసినట్టున్నాడు. వాడు సిన్సియర్ కాదన్నా, లంచం ఇస్తానన్నది కదన్నా వాడు కొట్టింది. మరి వాడు చేసే ప్రతి దందాలో నాకు 50% షేర్ ఇవ్వాలి. కావాలంటే దందాలు ఎక్కువ చేసుకోండి, క్రైమ్ రేట్ పెంచుకోండి. 1వ తారీఖున గవర్నమెంట్ శాలరీ వచ్చే లోపు 31 కల్లా నా షేర్ నాకు ఇవ్వాలి. ఇవ్వకపోతే వార్నింగ్లు, వారెంట్లు, జైళ్లు, బెయిల్లు ఉండవు. ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవుదావు. పాయింట్ బ్లాంక్.
వాటర్ రాకపోతే వేటే. ఏయ్, చోటు. వాడి పని వాళ్ళని చేసుకుని ఏం పీకుతాడో చూద్దాం. ముందు తివారి గడ్డి వెతకండి. అయ్యయ్యో అపశకునం. సార్ వాడే బల్దేవ్ సహాయ్, కాళీఘాట్ ఏసీపీ. సో వెంకట్ దండ. అంతా దారమే కదండి దండేది. బడ్జెట్ ప్రాబ్లం సార్. కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ గజమాలే తెస్తాను. మీ ఉద్యోగం మీరు సక్రమంగా చేస్తే దానికి మించిన సత్కారం మరొకటి లేదు. మీ సూపర్ పర్ఫార్మెన్స్ కాసేపు పక్కన పెడితే బట్టలు ఇప్పి మాట్లాడుకుందామా? మాట్లాడుకోవడానికి బట్టలు ఎప్పుడు దేనికి రాజా? అంటే ఓపెన్ గా మాట్లాడుకుందామని. ఏ వద్దా? సార్ కాసేపు ఆగితే వీడు అందరి బట్టలు పదిసేలా ఉన్నాడు. తొందరగా వెళ్ళండి అయ్యా, తొందరగా వెళ్ళండమ్మా. వెరీ ఫాస్ట్ గా వెళ్ళాలి. చెప్పు. మీ అన్నదమ్ముల అక్రమ సంపాదన సంబంధాల గురించి నాకు బాగా తెలుసు. నేను డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. మీరు ఇచ్చే రిమండరేషన్ బట్టే నా రూల్స్ ఉంటాయి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాక మీ తమ్ముళ్ళకి అర్థం కాక ఎలా సార్? వాళ్ళు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయారు. నాకు వాటా ఇవ్వకపోతే నిజంగా చచ్చిపోతారు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఫస్ట్ అసలు మీరెవరితో పెట్టుకుంటున్నారో తెలుసుకోండి. నేను మెడల్స్ కోసం కాదు, కరెన్సీ బండల్స్ కోసం పనిచేస్తాను. మీరు బ్యాలెట్ నమ్ముకుంటే నేను బుల్లెట్ నమ్ముకున్నాను. వీటిలో ఏది పవర్ఫుల్లో మీరే తెలుసుకోండి. జన్మదిన శుభాకాంక్షలు. ఈ రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నాడంటే డెఫినెట్ గా వీడి కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు సార్.